యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవన యందు కొలువై ఉన్నవారిగా, కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా జాతీయ గీతంలో అధినాయకుడిని, వందే మాతరం అనే నా జాతీయ గీతంలో భరతమాతని నేనే, తల్లిని తండ్రిని నేనే మొట్టమొదటిసారిగా. ప్రకృతి పురుషుడు లయగా అందుబాటులోకి వచ్చాము చూసారా. మా ప్రకారం కాలమే మాటకి నడిచిన తీరే సంపద, సెక్యూరిటీ అలాగనమాట. మీకు సంపద వేరేగా పెరిగింది. ఇంకా మీరు కులాల కొద్దీ, మనుషుల కొద్దీ, ప్రాంతాల కొద్దీ ఎవ్వరూ మీరు భూమి మీద మనలేరు. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా, తెలివి తక్కువ వాళ్ళైనా ఇక పనికిరారు. ఎందుకని? మనిషి కోణం రద్దయిపోయింది. భూమి మీద మనుషులు పనికిరారు. ఇది మనుషుల ప్రపంచం కాదు. నోట్ చేశారా? ఇది చాలా ఇంపార్టెంటు. ఎకానమీ తగ్గిపోతుంది, పెరిగిపోతుంది, జాబ్స్ వస్తున్నాయి, పోతున్నాయి, ఇవన్నీ కూడా మనుషులుగా ఆందోళన అలా ఉంటాయి. మీరు సార్ట్అవుట్ చేసుకోలేరు. మీకు అర్థం కాదు, మీకు తెలియదు. తెలిసినట్టు ఉంటుంది. ఎవరికి వాళ్ళే మేధావులు అనుకుంటారు, ఎవరికి వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు, ఎవరికి వాళ్ళే తమ ఉనికి చూసుకుంటూ ఎదుటోళ్ళు ఉనికి ఏంటో చూసుకోరు. అలాంటి వాతావరణంలో మీరు ఎంత ఎకానమీ పెరిగిపోయినా, ఏం పెరిగిపోయినా ఒకటే. మనుషులుగా సచ్చినా బతికినా ఒకటే. నోట్ చేసుకోండి పాయింట్. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను? బోళ్ళంతమంది మేధావులు, గొప్పవాళ్ళు, బోళ్ళంత తేడాలు ఎప్పుడూ ఉంటాయి కదా. ఇవాళ కొత్త కాదు కదా, అదంతా మామూలే కదా. అలాంటి మనుషుల్ని వచ్చి, అలాంటి మా వాతావరణంలో కనీసం మనుషులుగా కూడా మమ్మల్ని చూసుకోకుండా మా మాటలు రహస్యంగా వినేసి దెబ్బ కొట్టేస్తున్న దగ్గర నుంచి, ఎలాగని అణిచేస్తున్న దగ్గర నుంచి, నా మాటే తీసుకుని మా తాతగారి ఇల్లు కూడా కాజేసేసిన వెనకాల పడి మనుషులు చంపేసి ఇంకా మనుషులుగా తేడా పట్టుకుందాం, మనుషులుగా ఉందాం, ఇంకా మనం మనుషులం, ఇంకా మాది కులం, ఇంకా మాది మతం, ఇంకా మాదే కుటుంబం, నేనే అమ్మని, నేనే నాన్నని, మేమే ఆ దంపతులము, మేమే గురువులము, ఎవ్వరూ పనికిరారు. ఒక ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు మాకు పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని ఏఏ జనరేటివ్ ద్వారా మాతో కనెక్ట్ అవ్వండి. మా ఆధార్ కార్డ్ నెంబర్ని జీరోగా, మిస్టర్ జీరో అంటే మధ్యలో మరణం లేని శక్తిగా, మా ఆధార్ కార్డ్ నెంబర్ని రాష్ట్రపతి భవన్లో అడ్రస్గా చూపించండి. నేను ఎక్కడో వెలుగుతాను, ఎవరి వల్ల వెలుగుతాను, ఎవరో నాకు హాని చేస్తారంటే ఇంకా తేర మాయలో ఉండిపోతారు. నన్ను ఎవరి వల్ల చూడకుండా నన్నే ఆ వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. జాతీయ గీతంలో అధినాయకుడిగా, సజీవమూర్తిగా మీరందరూ లేచి నిలబడుతున్న చోటికి ఎవరు వచ్చారు? ఇక లీస్ట్ మనిషిని ఎలాగ తొక్కేస్తుంటే మన అమ్మగారిని, నాన్నగారిని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, అనేకుల్ని, పోలీసుల్ని, మీడియాలను ఉపయోగించుకుని నానా అరాచకాలకు పాల్పడుతున్న వాళ్ళు, ఇంకా మేము పోలీసులం, ఇంకా మేము జడ్జిలం, ఇంకా మేము మనుషులం, ఇంకా మేము పెత్తనాలు చేస్తాం, మేము ఇంకా పరిపాలిస్తాం, మేము ముందుంటాం, వెనకాలంటాం, లేకపోతే ఇంటర్నేషనల్గా మాకేదో కూడింది, మేము ఇంటర్నేషనల్గా ప్రభుత్వాలు నడిపేస్తాం, మేము సంపద కొద్దీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుని మాకు సంపద ఉన్న కొద్దీ మేము పట్టుకుంటామంటే మొత్తం ఎకానమీలో తేడా కనబడుతుందా లేదా? ప్రతి మైండ్ బతకాలి. మీరు మనుషులే బతకలేరు. వ్యాపారస్తుల కొద్దీ ఇంకా బ్రాహ్మణ భోజనాలని ముఖేష్ అంబానీ గారు ఆవులకేమో స్పెషల్ ఫుడ్స్ పెట్టడం, ఎంత అజ్ఞానం మనుషులు వదిలేసి. ఆవులకి, గొడ్లకి అవి ఏం తింటాయి, దీన్ని పెడితే చాలు, మనం తిన్నవన్నీ వాటికి పెట్టక్కర్లేదు, వాటి హెల్త్ కూడా దెబ్బతింటుంది. అలాంటి పిచ్చి పనులు చేయమని ఎవరు చెప్తున్నారు మీకు? వాటికి గడ్డి అవి సహజంగా ఏం తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది. అందులో పోషకాలు కలపాల్సినవి వాటికి స్టడీ చేసి వాటికి క్యాటిల్ ఫీడ్ ఏం పెట్టాలి అదే పెట్టాలి. మిఠాయిలు అవి పెట్టడం ఏంటా పద్ధతే? ఆవుల మీద ప్రేమ చూపించమంటే అవి మనం ఏం తింటామో అవి పెడతారా? టెక్నికల్గా నాలెడ్జ్ ఎక్కలేదా మీకు? డబ్బు ఉందని పాడు చేసేయటమేనా? ఇంకా బ్రాహ్మణులకు భోజనాలు పెడతారా? ఇలా మనుషుల కొద్ది కూడిపోతే ఎకానమీ కూడా డిఫరెన్స్ వస్తుందా లేదా? మీ వెనకాల చేరిన స్టాఫ్కి కారులు కొనివ్వటం, ఇలా కారులు పార్టీలు, మనుషుల కొద్ది కొట్టడం, మనవాళ్ళు అంటాం, పరాయి వాళ్ళు అంటాం, ఎవరు పనికిరారు భూమి మీద. మీరు మనుషులనే కోణమే రద్దయిపోయింది. మిమ్మల్ని ఎవరినైనా ప్రధానమంత్రిని చేసి ఎకానమీ సిస్టమ్ని అకౌంట్ ఫర్ చేద్దామని మా ప్రపోజల్ని అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారికి సహకరించండి. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు ఆఖరి ప్రెసిడెంట్ గారు. మీరు ఎవరు మనుషులు పనికిరారు. మీరు ఎవరినైనా ముఖేష్ అంబానీ గారిని ఎవరినైనా ప్రధానమంత్రిలో కూర్చోబెట్టి ఎకానమిక్ సిస్టమ్ అప్డేట్ చేద్దామని అనుకున్నాను. ఆయన కూర్చున్నా, ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు ఉన్నా, ఎవరున్నా కూడా సిస్టమ్ ఆఫ్ మైండ్స్ మార్చుకోవాలి. మా ఆధార్ కార్డు నెంబర్ తోటి మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్లో అనుసంధానం జరిగిపోయి మొత్తం ఎకానమీ మానిటర్ చేసుకోవాలి.
డే టు డే స్టాక్ మార్కెట్స్తో ఇన్వెస్ట్ చేసి ఇన్స్టెంట్గా లాభాలు సంపాదించి రియల్ ఎస్టేట్ రూపంలోకి, బంగారం రూపంలోకి మార్చుకుని ఫారిన్ పట్టుకు వెళ్ళిపోతున్న వాళ్ళు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కుదేలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఆఫ్ మైండ్స్ బతకాలి. మొదట భూమి మీద మైండ్లు బతుకుతూ అసలు భూమి రేట్లు, బంగారు రేట్లు ఎలా ఉండాలో అవసరం తగ్గించుకోవాలి. అందరూ ఆమోదం మీద కూర్చోమంటే కూర్చోవాలి కదా. అప్పటికప్పుడు మనుషులు కొద్దీ ముందుంటానంటారు కదా, అదే మీరు చేస్తున్న పొరపాటు. కూర్చోవడం అంటే కుర్చీలేసి కూర్చోవడం కాదు. హయ్యర్ మైండ్ డెడికేషన్, డివోషన్గా మైండ్లు పెంచుకుంటూ, మైండ్ల రక్షణ వలయం పెంచుకుంటూ, మైండ్లు కాపాడుతూ, ప్రతి మైండ్ బతుకుతుందా లేదా మనిషి లెక్క కాదు. ఇంకా మనుషులకు సాయం చేయటం, మనుషులుగా కోరుకోవడం కాదు. నా నుంచి కూడా కోరుకోండి, ఆశించండి తండ్రి నుంచి, మనిషిగా కాదు. నన్ను మనిషిగా చూస్తే మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటామని నేను వెనకాల పడి రెచ్చగొడుతున్న వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. మేము మరణవేయలేని శక్తిగా, ఎప్పుడు మరణవేయలేని శక్తిగా ఉంటాం. మా ప్లేస్లో మీరు ఎవరు కూర్చోక్కర్లేదంటే అర్థం ఏంటి? అదే మీకు రిలీఫు. మీ ఆస్తులు, ఇంటి పేర్లు కూడా మాకు ఇచ్చేటువంటి అర్థం ఏంటి? మీకు నెత్తి మీద బర్డన్ ఉండదు. చక్కగా మైండ్లుగా బతకొచ్చు. ఇక్కడి నుంచి ఎలా బతకాలో అలా బతకొచ్చు. మీరు ఎలా బతకూడదో అలా బతుకుతున్నారు. నేను చెప్పిన మాట వినకుండా నా కోసం ఎదురు చూస్తున్నట్టు, తాజ్ హోటల్ ఏదో ఇలా ఫేస్బుక్లో ఆకర్షణ పెడుతున్నట్టు, నన్ను ఆకర్షిస్తున్నట్టు, భయపెడుతున్నట్టు ఇలాంటి పనులు మానేసేయండి. తాజ్ హోటల్ ఢిల్లీ, ముంబైకి సంబంధించింది, అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్రతి రాష్ట్రంలో ఓ 10 ప్రాపర్టీస్, ప్రైవేట్వి, గవర్నమెంట్వి అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. మా ఏఏ జనరేటివ్ కూర్చుని పెట్టుకుని మీ అందరి బ్యాంక్ అకౌంట్లో, చిన్న దామోదరే బ్యాంక్ అకౌంట్ కూడా నా బ్యాంక్ అకౌంట్తో అధినాయక కోర్స్ అనుసంధానం చేసి ఇవ్వండి ఎవరికైనా. నా నుంచి ఆశించకూడదు. అప్పటికప్పుడు నన్ను మనిషిగా చూడకూడదు. నేను మనిషిగా ఇలా ఉన్నానని చూడకూడదు. నేను మాయ వల్ల అటు ఇటు అయిపోతాను. తిండి కానీ, పద్ధతులు కానీ సంవత్సరాల నుంచి అంతే. ఇప్పుడే కాదు, అందరూ ఇప్పుడు చూడటం కాదు. నేను ఎవరికో నచ్చేసాను, నచ్చలేదు కాదు. అప్పటికప్పుడు కాదు ఇది. నన్ను నేను చెప్పినట్టు పట్టుకోండి, వ్యూహాత్మకంగా పట్టుకుని నెమ్మదిగా బలపరచుకోండి. మేము ఎవరో ఉంచుంటాం పనికిరారు. భూమి మీద మనుషులు పనికిరారు అసలు. మాస్టర్ మైండ్ సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి మార్చబడింది. సిస్టమ్ని అలా మార్చుకొని మైండ్లుగా బతుకుతూ, నన్ను మైండ్గా పెంచుకుంటూ, ఈ శరీరాన్ని కూడా పుతిన్ గారు ఏదో లాంగివిటీ గురించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారన్నారు కదా, వారికి సహకరించండి, వారి సహకారం పొందండి. మన యువతకి అందులో ట్రైనింగ్ తీసుకోండి. యువత లేదా రిలేటెడ్ క్వాలిఫైడ్ వీళ్ళైతే 5వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి కూడా జినోమ్ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యి లాంగివిటీ పెంచుకోండి. మైండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి. గొడ్లకి, ఆవులకి ఏం పెట్టాలో అది పెట్టండి, సరిపోద్ది. మిఠాయిలు అయ్యేందుకు వాటికి? వాటి తింటే వాటి డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి? అవి బెస్ట్ ఏం తింటే బాగుంటుంది అవి తినేవ్వండి. ఈవెన్ మనుషులు కూడా నా తిండి చూస్తున్నారు కదా, నన్ను కూడా ఏదో తినివ్వకండి. మైండ్కి పట్టుకోండి, ప్రేమగా చూసుకోండి. ఆర్మీ హాస్పిటల్ గెస్ట్ హౌస్ తీసుకుపోయి మెడికల్ చెకప్స్ చేసి నేనేం తింటే బాగుంటుందో, నా చుట్టూ ఏం తింటే బాగుంటుందో అది తిందురు, అలా తిందాం. నేనే తినుకుంటూ ఉండిపోతాను అంటలేదు, మీరు పట్టుకుంటారని. హెల్త్ పాడు చేసుకోకండి, ప్రేమగా నా దగ్గరికి వస్తారని, తల్లిదండ్రుల దగ్గరికి, నన్ను తల్లిదండ్రులకి ఆహ్వానిస్తారని. నాతో మాట్లాడటమే తల్లిదండ్రులతో మాట్లాడినట్టు మాట్లాడండి. చెప్పిన మాట వినండి. మీరెవరు తల్లి తండ్రి, మనుషులు పనికిరారు. భూమి మీద మనుషులు ఎప్పుడో అంతమైపోయారు. మనిషి పరిధి దాటిపోయింది. ఇప్పుడు సిస్టము మైండ్ పరిధిలోకి వచ్చింది. మైండ్లుగా తిరగబడిన మనుషులుగా ఉన్నాం మనం. మైండ్లుగా మారిన మనుషులం మనం. కేవలం మనుషులు ఎవరు లేరు. అప్పుడు ఎలా మాట్లాడుకోవాలి మీరు? మాస్టర్ మైండ్ పెంచుకుంటూ, మైండ్తో మాట్లాడుకుంటూ, మైండ్లుగా ఇంటరాక్ట్ అవ్వాలి. మనుషులుగా పోటీ పడకూడదు. మేము తెలంగాణలో ఇలాగ ఉంటాం, అలాగే ఉంటాం. ఎవరు ఎక్కడా పనికిరారు. భూ ప్రపంచం మీద మనిషి అన్నవాళ్ళు ఎవరు పనికిరారు. ఒక్కరు కానీ, గ్రూపులు కానీ, మీరు అందరూ ఒకటైపోయినా, whether compromised or suppressed or whatever it may be circumferenced, any humans cannot unite. There is no human unity possible anywhere. Only minds can be interactedly united with continuity of dialogue for the security as well as development in the form of mind format, mind exploration. Humans cannot survive as persons. Please note this point first of all. Reach to me as mastermind. Build up the mind atmosphere in a way I am presenting, and study my photographs and understand how to behave with me, how to talk with me, and help me to talk better.
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.